హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. మీరు చూస్తున్నారు జాబ్ అంటర్స్ కేబిఎస్ తెలుగు ఇన్ఫో ఛానల్. ఇంకా జాబ్ అప్డేట్ సెషన్లోకి వస్తే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. ఇంకా డీటెయిల్గా చూద్దాం రండి. దీనికోసం ముందుగా మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ అని టైప్ చేయండి. మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెరియర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వేకెన్సీస్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అని వస్తుంది. దీంట్లో వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి మనకి ఇలా అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 23. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ deployment in National Consumers Federation of India Limited NCCF. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ అండ్ ఇట్స్ రీజనల్ ఆఫీసెస్. సో ఈ పోస్ట్ ఏంటి, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్, రిక్వైర్మెంట్ ఎన్నో పొజిషన్స్ ఉన్నాయి. దీన్ని ఫీ ఎంత పే చేస్తారో మనకన్నా చూద్దాం. డిప్యూటీ మేనేజర్, డిగ్రీ ఇన్ కామర్స్ విత్ అట్లీస్ట్ CA ICWA విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 7 years. అండర్టేక్ of preparing budget, exercising financial control and budget expenditure. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 40 to 45 years. హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1. దీనికి మనం పే చేసేది పర్ మంత్ వచ్చేసి 35,000. అసిస్టెంట్ మేనేజర్, అట్లీస్ట్ సెకండ్ క్లాస్ బీకామ్ విత్ 7 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పాన్సిబుల్ కెపాసిటీ ఇన్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఆర్ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 30 to 40 years. హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1. 30,000 పర్ మంత్ శాలరీ వచ్చేసి. అసిస్టెంట్ మేనేజర్, గ్రాడ్యుయేట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పోస్ట్ ఆఫ్ ద కన్సర్న్ లైన్. ఏజ్ లిమిట్ 30 to 40 years. హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1. మంత్లీ పే వచ్చేసి 30,000. అకౌంటెంట్, MCom ప్రిఫరబుల్లీ టు CA ఇంటర్న్, ICW ఇంటర్న్ యాజ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. ఏజ్ లిమిట్ 30 to 40 years. ఇంకా హెడ్ ఆఫీస్ ఢిల్లీలో. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2. నాగ్పూర్లో 1, ఢిల్లీలో 2, పూణే 1, ముంబై 1, చెన్నై 1, కోల్కతాలో 1 పోస్ట్. వీటికి శాలరీ వచ్చేసి 21,606 పర్ మంత్. అలాగే సేమ్ అకౌంటెంట్ పొజిషన్కి డిఫరెంట్ ప్లేస్లో వాళ్ళు వేరేగా శాలరీ ఇచ్చారు. అది కూడా చూద్దాం ప్లేసెస్ ఏంటన్నది. వీటిలో అయితే అన్నిటికీ వేకెన్సీస్ 1 ఉన్నాయి. పాట్నా, చండీగఢ్, భూపాల్, రాజ్పూర్, బైవానీ, కొచ్చి, గుహతి, భువనేశ్వర్, రాంచీ, జైపూర్, వైజాగ్, జమ్మూ అండ్ శ్రీనగర్. నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ ఆఫ్ మినిమం 6 months ఇన్ కంప్యూటర్ కోర్స్. డిజర్వబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్ ఫర్ 1 year. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years. హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ వచ్చేసి 5, హైదరాబాద్ వచ్చేసి 1 పోస్ట్, ఢిల్లీ వచ్చేసి 2 పోస్ట్ అండ్ కాన్పూర్ వచ్చేసి 1 పోస్ట్. దీని పే వచ్చేసి 19,864. ఇంకా లోవర్ డివిజన్ క్లర్క్లో వేరే డెహ్రాడూన్లో 1 పోస్ట్ ఉంది. దాని పే వచ్చేసి 18,070 rupees. ఆఫీస్ అటెండెంట్, మిడిల్ పాస్, నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ప్రిఫరబుల్లీ. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years. హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో వచ్చేసి 2 పోస్ట్ ఉన్నాయి. చండీగఢ్లో వచ్చేసి 1 పోస్ట్ ఉంది. ఢిల్లీలో ఉన్న పోస్ట్కి పేమెంట్ వచ్చేసి 18,070 rupees పర్ మంత్ అండ్ చండీగఢ్లో ఉన్న పోస్ట్కి వచ్చేసి 15,418 rupees పర్ మంత్. సెలక్షన్స్ విల్ బి మేడ్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది జాబ్. నో DA will be paid for attending the test interview of joining the date on selection. Mode of interview will be informed separately. సో మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు DA ఏమీ పే చేయని చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్. ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని మనం క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు. ప్లీజ్ రీడ్ హౌ టు అప్లై అన్నది కూడా ఇచ్చారు. దాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటన్నది కూడా చూడండి ఒకసారి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ 21st September 2020. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీరు అప్లై చేసినప్పుడు అయితే ఫేస్ చేస్తే మాత్రం దీన్ని కాంటాక్ట్ చేయండి, మెయిల్ ID ప్రొవైడ్ చేసిన దానికి. అదర్ దాన్ టెక్నికల్ ఇష్యూస్ మీద ఏమైనా మీకు డౌట్ వస్తే ఈ మెయిల్ IDకి కాంటాక్ట్ చేయండి. ఈ 2 మెయిల్ IDs మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, చూడండి. ఇంకా హౌ టు అప్లై అనేది మనం చూసాం కదా త్రూ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి
దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకు ముందుగా ఫోటో ఉంచుకోవాలి, సిగ్నేచర్ కాపీ ఉంచుకోవాలి, బర్త్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్కాన్డ్ ఇమేజెస్ ఫర్ అప్లోడ్ ది ఫైల్ సైజ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 100 KB. ఈ ఫైల్స్ అన్ని 100 KB దాటకుండా అయితే మనం చూసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ అగైన్స్ట్ ద సేమ్ అడ్వర్టైజ్మెంట్ యూ నీడ్ టు రిజిస్టర్ వన్స్ ఓన్లీ. అంటే మనం వేరే పోస్ట్ కూడా అప్లై చేయాలనుకున్నాంకో ఒకటే అడ్వర్టైజ్మెంట్ మీద దానికి వన్సే రిజిస్టర్ చేసుకోవాలి. Candidates are required to have a valid personal email ID. In case a candidate does not have a valid personal email ID, he or she should create his or her new email ID before applying online. Everybody should have their mail ID అన్నట్టుగా చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఈ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్లోకి అయితే వెళ్ళి దాంట్లో కెరీర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫాలో బిలో ప్రాసెస్ ఫర్ రిజిస్ట్రేషన్. యాక్చువల్గా ఇలా 7 స్టెప్స్ ఇచ్చారు. ఈ 7 స్టెప్స్ మనం ఫాలో అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, చూడండి. ఇవి candidates will have to upload scanned copy of passport color photo, signature scan copy. Size of this scanned copy should not be within 100 KB and in format వచ్చేసి JPG PDF ఫార్మాట్స్ లోనే ఉండాలి. ఆ 2 ఫార్మాట్స్ లోనే. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ నాన్ రిఫండబుల్. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, చెక్స్ కానీ, మనీ ఆర్డర్స్ కానీ, పోస్టల్ ఆర్డర్స్ కానీ, పే ఆర్డర్స్ కానీ, బ్యాంకర్స్ చెక్ కానీ, పోస్టల్ స్టాంప్స్ ఇవన్నీ కూడా అయితే ఏమి యాక్సెప్ట్ చేయరాళ్ళు. సో మనం ఏదేది ఫీజు ఏ పొజిషన్కి ఎంత అన్నది, ఇన్ కేస్ ఎక్స్ట్రా పోస్ట్ కనుక అప్లై చేస్తే దానికి ఫీ ఎంత అన్నది కానీ మీరు ఇక్కడ క్లియర్గా ఇచ్చే చూడండి. జనరల్కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఉమెన్కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఎంత పే చేయాలన్నది, ఇంకా ఎక్స్ట్రా పొజిషన్ కూడా అప్లై చేస్తే దానికి ఎక్స్ట్రా ఎంత అన్నది కూడా స్క్రీన్ పైన ఇచ్చారు, దాన్ని చూడండి. BACIL will not be responsible for any network problems in submission of online applications. ఇవన్నీ కూడా అయితే ఏమి యాక్సెప్ట్ చేయరాళ్ళు. సో మనం ఏదేది ఫీజు ఏ పొజిషన్కి ఎంత అన్నది, ఇన్ కేస్ ఎక్స్ట్రా పోస్ట్ కనుక అప్లై చేస్తే దానికి ఫీ ఎంత అన్నది కానీ మీరు ఇక్కడ క్లియర్గా ఇచ్చే చూడండి. జనరల్కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఉమెన్కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి అన్నిటికీ ఇచ్చారు క్లియర్గా ఎంత అన్నది, ఎంత పోస్ట్ చేయాలన్నది, ఎంత పే చేయాలన్నది, ఇంకా ఎక్స్ట్రా పొజిషన్ కూడా అప్లై చేస్తే దానికి ఎక్స్ట్రా ఎంత అన్నది కూడా స్క్రీన్ పైన ఇచ్చారు, దాన్ని చూడండి. BACIL will not be responsible for any network problems in submission of online application. ఆన్లైన్ అప్లికేషన్ మనం చేస్తున్నప్పుడు కానీ ఏమైనా ఎర్రర్ వస్తే మాత్రం దానికి BACIL ఏం రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోదు. Candidates are requested to enter the details in online application format carefully. Before final submission of application, there will be a preview available to the candidates in case of modification required. After submission of the application, no modification will be permitted and fees once paid will not be refunded. Candidates are advised to apply through above mentioned websites only. Candidates will be solely responsible for submitting them through any other websites. The candidates are requested to check their email and messages regularly. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా నెక్స్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. థ్యాంక్ యూ.